హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? ఏం లేదండి, పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ అంతా ఏంటి అని ఆలోచిస్తున్నారా? నిత్య దీపారాధన చేస్తాం కాబట్టి డైలీ పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మార్నింగ్ టైం అయితే కొంచెం బిజీగా ఉంటుంది కదా చేతంతో, అండ్ అలాగే టిఫిన్స్, వంట ఇవన్నీ చూసుకోవాలి. మధ్యలోనే ఈ పూజా సామాగ్రి క్లీన్ చేసి ఇవ్వాలి. సో ఇంకా స్పీడ్గా సోప్ ఆర్ లిక్విడ్తో క్లీన్ చేస్తాం కాబట్టి ఎంత క్లీన్ చేసినా సరే డైలీ మనకి కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది. మెయిన్ గా ఈ కాపర్ వచ్చేసి మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే హెక్టిక్ సిచ్యువేషన్ లా ఉంటది అనమాట. సో డైలీ లెమన్ తో చింతపండుతో క్లీన్ చేయాలన్నా కూడా అసలు కుదరదు. అందుకనే ఇంకా ఫ్రీగా ఉన్న టైంలో ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటా అనమాట. ప్రాసెస్ చూసారు కదా, జస్ట్ వాటర్ లో సాల్ట్, లెమన్ అలాగే చింతపండు వేసి హీట్ చేసుకోవాలి వాటర్ ని. హీట్ అయిన వాటర్ లో ఈ సామాగ్రి డిప్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇత్తడివి తర్వాత రాగివి క్లీన్ చేసుకోండి, లేదంటే ఇత్తడివి కలర్ షేడ్ అవుతాయి. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ట్రై చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వ్లాగ్.